అల్లు అర్జున్ అరెస్టుకు సంబంధించి అసహనం శృతిమించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు, హైకోర్టు చెప్పిన వాటితో పోలీసుల వాదన ఎక్కడ తేడాగా ఉందన్నది నేను ఇంకో వీడియోలో చెప్పాను. ఇప్పుడు అల్లు అర్జున్, అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలను మనం తీసుకుంటే అవి కూడా శృతిమించాయి. మాకు సంబంధం లేదు, లేకపోతే మేము చాలా బాధ్యతగా వ్యవహరించాము, సహాయపడతామన్నాము, లేకపోతే ఇలా చెప్పడం వేరు. జరిగింది చాలా ఘోరమైన ఘటన, దురదృష్టకరమైన ఘటన. దురదృష్టం అని ఒక మాట చెప్పి ఇక మిగిలినవన్నీ పద్ధతి ప్రకారమే జరిగాయి, లేకపోతే అసలు మాకు ఆ విషయమే తెలియదు అన్న పద్ధతిలో మాట్లాడడాన్ని ఎవరు ఆమోదించరు. తెలియకపోతే అది మరింత తప్పు కదా. మీరు అంతమంది బౌన్సర్లు, అంత పెద్ద పిఆర్ టీము, ప్రోమో టీము ఇవన్నీ పెట్టుకొని బయట మనిషి చనిపోతే కూడా తెలియకపోతే. మొదటి అంశం సినిమా నిర్మాణానికి భారీ 100 కోట్లు పెట్టడం దగ్గర నుంచి, పెట్టిన తర్వాత దాన్ని ప్రోమోకు అంతకంటే భారీగా చేయాలని చేసే ప్రయత్నంలో ఇలాంటి తొక్కిసలాట్లు జరుగుతున్నాయి. 1-2 ప్రమోషన్ ఈవెంట్లు కూడా రద్దయినాయి గతంలో వేరే సినిమాలకు సంబంధించి. అందుకని ఇక్కడ మేము బాధ్యతగా ఉన్నాము, బాధపడుతున్నాము అని చెప్పడం వేరు, కానీ అన్నీ సరిగ్గా జరిగాయి అక్కడ అని చెప్పడం వేరు. ఇంకోటి, ఒక ప్రాణం పోయిన తర్వాత ఇంకో పసి ప్రాణం పెనుగులాడుతున్నప్పుడు ఇంకా రెండో మాట మాట్లాడడానికి ఆస్కారమే ఉంది. దురదృష్టకరమైన తప్ప. ఈ సమయంలో అల్లు అర్జున్ ముఖ్యంగా ఆయన ఆ రోజు పేరెందుకు మర్చిపోయారు తెలియదు. నిజంగా మర్చిపోయి ఉండకూడదు, సరే మర్చిపోయినందుకే ఇలా చేశారని ఏం లేదు కదా. మర్చిపోయారు అంటే ఒక విధమైన అది కూడా బాధ్యతారాహిత్యమే కదా. ఆంధ్రప్రదేశ్ మంత్రి పేరు, తెలంగాణ ముఖ్యమంత్రి పేరు ఎవరైతే సాయం చేశారో, కారణమయ్యారో, విమర్శలు కూడా కొని తెచ్చుకున్నారో వాళ్ళ పేర్లు మర్చిపోవడం అంటే ఒక విధమైన ఉండొచ్చు, Cloud9 మీద ఉండొచ్చు. కానీ అదే సమయంలో నేల మీద కాళ్ళు ఉండాల్సిన అవసరం ఒకటి ఉంది కదా. కాబట్టి అక్కడి నుంచి మొదలు పెడితే ఇప్పుడు కూడా నేను తెలుగు వాళ్ళకు కీర్తి తేవడానికి ఇదంతా చేశాను, ఇంత వసూలు వచ్చిందని సంతోషిద్దాం. అల్లు అర్జున్ 22 ఏళ్ల నా ప్రతిష్టను ఒక్క ఘటనతో దెబ్బతీస్తున్నారు. అంత అవసరమే ఉంది రేవంత్ రెడ్డికి? మీకు ఏమైనా రైవలరీ ఉందా? రెండవది, ఒక సినిమా ఒక ఘటనలో జరిగినటువంటి దాని గురించి చట్టం ఏదన్నా చేస్తే దాంతోనే ప్రతిష్ట అంతా పోతుందా? కాబట్టి ఇక్కడ ఎదురుదాడి ధోరణి చెప్పకుండానే, నేను ఎవరిని నిందించడం లేదు, బ్లేమ్ చేయడం లేదు అంటూనే ఇతరులు తనను బ్లేమ్ చేస్తున్నారని ఆరోపించడం, అది కూడా బ్లేమింగే కదా. తెలియకుండా పోతుంది అంటే బాధ్యత ఏంటి? మన సినిమా ఫంక్షన్కి వచ్చినప్పుడు సరే పోలీసులు మేము వద్దన్నా వెళ్ళారంటున్నారు, దాని నిజాలు విచారణలో తేలాలి. దాని మీద మీరు చెప్పేదే ఫైనల్ వర్డ్ ఎలా అవుతుంది? కోర్టు చెప్పాలి, పోలీస్ రికార్డులు చెప్పాలి, దీని మీద ఏదైనా విచారణ జరపాలి. అసలు నన్ను అడిగితే న్యాయ విచారణ సంఘం వేయాలి, అది విడిగా నేను చెప్తాను. కాబట్టి ఇక్కడ తనను నా తప్పు లేదు, నేను బాధపడుతున్నాను, నేను వాళ్ళతో ఉంటాను, వాళ్ళతో నిలబడతానని చెప్పడం వరకు మంచిది, అది సరైన వైఖరి. కానీ అసలు అది తెలీదు, నేను చేయి ఊపలేదని ఖండించడం లేదు, ముఖ్యమంత్రి చెప్పిందని బలపరుస్తున్నారు, అంటే ఆమోదిస్తున్నారు. కానీ అది వాళ్ళు చెప్తే నేను చేశానంటానంటే ఆ ఘటన జరిగిన తర్వాత కూడా మీరు క్రౌడ్ మేనేజ్మెంట్ అన్నదానికి పోలీసులు అవస్థపడుతున్నారు. క్రౌడ్ను మీ జెస్చర్స్తోనే క్రౌడ్ శాంతిస్తారని మీరు భావిస్తున్నారు, సంతృప్తి చెందుతారని. ఇక్కడ కాంట్రడిక్షన్ ఉంది కదా. ఒక క్రౌడ్ అన్మేనేజబుల్గా ఉన్నప్పుడు ఏది ఎలాంటి పర్యవసానాలకు దారితీస్తుంది. కాబట్టి ఇక్కడ తేడాలు ఉన్నాయి, అసలు ఏమీ తేడాలు లేవు అనడానికే లేదు. నేను దేశానికి ఇప్పుడు చాలా ఇంత వసూళ్లలో రికార్డు సంచలనం ఆనందం పంచితే నన్ను ఇలా అంటారా, నా క్యారెక్టర్ని 22 ఏళ్ళ దెబ్బతీస్తారు. ఇవన్నీ ఎవరు చేశారు? మీరు చేయలేదు, ఆయన కూడా చేయలేదు కదా, ముఖ్యమంత్రి కూడా. ఇంకా అల్లు అరవింద్ కూడా దాదాపు ఆయన మొన్న ఆసుపత్రి దగ్గరికి వెళ్ళినప్పుడు మాట్లాడిన తీరు ఈరోజు కొంచెం తేడా ఉంది. అంటే కొంత డిఫెన్స్ చాలా అవసరమే, ఎవరికైనా డిఫెన్స్ కావాలి కదా, లేకపోతే కేసులు అరెస్టులు ఇవన్నీ వచ్చినప్పుడు అది నిజమే. కానీ రేవంత్ రెడ్డి అన్న దాంట్లో ఒకటి ఉంది. సరే, ఆ బాలుని పరామర్శించడానికి వెళ్ళలేదన్నారు. ఒకటి,
ఐసీయూలో అంత క్రిటికల్గా ఉన్న వాటి దగ్గరికి వెళ్ళటం కూడా అంత మంచిది కాదు భద్రత రీత్యా. ప్రయత్నించారో తెలీదు, టచ్లో ఉన్నారని వాళ్ళు అంటున్నారు, వాళ్ళ నాన్న కూడా చెప్పాడు. కాబట్టి వాళ్ళు దాన్ని పట్టించుకోలేదు అని మనం చెప్పలేం. కానీ అల్లు అర్జున్కు అంత బల ప్రదర్శన, డిస్ప్లే ఆఫ్ ఏమనాలి, ఒక విధంగా ఆరా ఇన్ తెలుగు ఇండస్ట్రీ చేయడానికి దాన్ని అకేషన్గా తీసుకొని ఉండకూడదు. పరిశ్రమ పెద్దలు కూడా ఎన్నో సినిమాల్లో ఇవాళ ఎన్నో రకాల పాత్రలు, సిచ్యువేషన్స్ చూసిన వాళ్ళు ఇలాంటి సందర్భంలో సిచ్యువేషన్ ఎలా ఉంటుంది. నేను కొన్ని సినిమాలు కూడా ఉదాహరణలు చెప్పగలుగుతాను, కానీ ఇప్పుడు చెప్పడం వల్ల వేరే అర్థం వస్తుంది. కాబట్టి అల్లు అర్జున్కి ఫోన్ చేసి చెప్పడము లేకపోతే ఇంకోటి, కానీ అదొక షో ఆఫ్ స్ట్రెంగ్త్, షో ఆఫ్ సోలిడారిటీ. కన్నీళ్లు పెట్టుకున్నారు అని అల్లు అర్జున్ అన్న రెఫరెన్స్ ఏంటో కూడా మనకు అర్థమవుతుంది సులభంగానే. ఖచ్చితంగా వల్గర్ డిస్ప్లే అంటారు, ఒక విధమైన ఆ రోజు అలా కనిపించింది. అది ఒకరు ఇద్దరు ఏదైనా ముఖ్యులైన వాళ్ళ ఆత్మీయులు, మామయ్యలు లేకపోతే ఇంకెవరన్నా అత్తయ్యలు వాళ్ళు వస్తే అది కాదు అక్కడ జరిగింది. అక్కడ ఒక పెద్ద బల ప్రదర్శన, అంటే ఏదో ఒక దీన్ని సవాల్ చేసి ఆయన వచ్చినట్టు అక్కడ అది జరిగి ఉండకూడదు. బహుశా ఇక ముందైనా అటువంటివి తగ్గించుకుంటే చాలా మంచిది. మేము విజయోత్సవాలు చేసుకోకపోవడం గొప్ప విషయం అని అంటున్నారు, ఇప్పుడు అంటున్నారు. మీరు ఆ రోజు చేసుకున్నదాన్ని ఏమంటారు? మీరు విజయోత్సవం, బెయిల్కు విజయోత్సవం చేసుకున్నారు. నేను ఇందాక రేవంత్ రెడ్డి మాట్లాడడం మీద ఎలా విమర్శనాత్మకంగా వ్యాఖ్యానించాను, ఇప్పుడు కూడా అదే చేస్తున్నాను నేను. అంతకుముందేమో అసలు కుటుంబంలోనే ఒక తేడా వచ్చినట్టుగా జరుగుతుంటే దాన్నే అలా కొంతకాలం సాగనిచ్చారు. రేవంత్ రెడ్డికి మీకు ఉన్నట్టుగా ఉంది అన్నట్టుగా వస్తుంటే దాన్ని సాగనిచ్చారు. ఇప్పుడు వచ్చి దాదాపు ఆరోపణే చేస్తున్నారు. ఇంకా అదే అభాండమే కదా, నా ప్రతిష్ట దెబ్బతీయడానికి ఇదంతా చేస్తున్నారు. రేవంత్ రెడ్డి అని పేరు మీరు అనకపోవచ్చు, పోనీ ఎవరి మీద చేస్తున్నారు మీరు? ముఖ్యమంత్రి దగ్గర సరైన సమాచారం లేదేమో, ఉండదు అని అల్లు అరవింద్ మాత్రం అన్నారు. కాబట్టి ఈరోజు అల్లు అర్జున్ మాట్లాడిన దాంట్లో మటుకు సంయమనం, సమతుల్యత లోపించాయని చెప్పాలి. అల్లు అరవింద్ కూడా వాళ్ళు బాధితుల్లాగా మాట్లాడుతున్నారు. ఈ ఘటనలో వాళ్ళు బాధితులు కాదు. ఈ ఘటనలో వాళ్ళు బాధితులకు బాధ కలగడానికి, అది కూడా మామూలు బాధ కాదు, ప్రాణాలు పోయే బాధ కలగడానికి పరోక్షంగానో తెలియకుండానో కారకులయ్యారు అనేది కనిపిస్తుంది ఎవరికైనా. కానీ కోర్టు కూడా, పోలీసులు కూడా అందుకే కదా చేశారు. కాబట్టి ఇంకొంచెం వాస్తవికంగా ఉండాలి తప్ప, నేను దేశానికి ఇప్పుడు ఏ ఒలింపిక్స్లోనే ఇంకో చోట మెడల్స్ తీసుకొస్తే ఇచ్చేసారు అన్నట్టుగా విక్టిమ్ లాగా, టార్గెట్ లాగా మాట్లాడటం, పరోక్షంగా ముఖ్యమంత్రిని టార్గెట్ చేయటం, అనడం లేదు అంటూనే. ఇంకోటి ఏమో ప్రశ్నలకు ఏమో జవాబులు చెప్పట్లేదు. మా న్యాయ నిపుణులు చెప్పొద్దు అన్నారు. ఇవి న్యాయ నిపుణులు చెప్పారా? అంటే మీ న్యాయ నిపుణులు మీకు చెప్పింది మాత్రమే మీరు చెప్పడానికి మీడియాకి చెప్తూ ఉంటే మీడియా ప్రశ్నించకుండా, వ్యాఖ్యానించకుండా ఎలా ఉంటుంది? ఇంత హంగామా ఎందుకు జరిగింది ఆ రోజు? ఒకరి తర్వాత ఒకరు మీరు చూడొచ్చు లైవ్లో కూడా. నేను నిజానికి తక్కువగా మాట్లాడాను, ఇంకేదో ఉన్నంతలో కొంచెం ఇది ముగిస్తే మంచిది కదా అని, కానీ ముగిసేటట్టుగా మాత్రం లేదు. ఇప్పటికి కూడా ఆయన మాట్లాడాక కూడా మళ్ళీ బీఆర్ఎస్ కాంగ్రెస్ హోరాహోరీ. ఇంకా అతను అక్బరుద్దీన్ అయితే ఆయనకు ఏదైనా ఒక విధంగా ఉద్దేశపూర్వకంగా ఆయన మాట్లాడుతున్నాడు. ఇలా చనిపోతేనే సినిమా హిట్ అవుతుందని ఆయన అన్నాడని, తొక్కిసలాట జరిగితేనే హిట్ అవుతుందని అన్నారు అన్నట్టుగా చెప్తుంటే, అలా అనలేదని కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. కానీ అలా అంటారని నేనేం అనుకోవట్లేదు. ఇంకేదన్నా ఎలా బయటకు వచ్చిందో నాకు తెలియదు, కానీ ఇంకొంచెం సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. నన్ను అడిగితే హైకోర్టులో తప్ప ఇంక ఈ బయట ఈ ఘర్షణ, ఈ ప్రత్యక్ష వివాదంలోకి దిగకుండా ఉండటం చాలా మంచిది. మాట్లాడుతున్న కొద్దీ పొరపాట్లు, అపశృతులు, కొన్ని సందర్భాల్లో ఆధిక్యత భావాలు వచ్చే అవకాశం చాలా ఉంది అని ఈరోజు మాటలను బట్టి మనకు తెలుస్తుంది.